హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మేము కురవి వీరభద్రస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో నేను ముందు రోజే నైటే మన రిషి బ్యాగ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. సో దట్ మనకి వెళ్ళే రోజు హడావిడి లేకుండా ఉంటుందని చెప్పి. సో నెక్స్ట్ డే మార్నింగ్ 8కి అయితే స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అయిన నెక్స్ట్ 10 మినిట్స్లోనే కార్ రిపేర్ అయింది. సో ఇంకా దగ్గరలో ఉన్న బాలాజీ మోటార్స్కి అయితే వెళ్ళి కార్ రిపేర్ చేయించుకొని స్టార్ట్ అయ్యేసరికి అక్కడే మాకు ఒక 1.5 అవర్ అయింది. సో ఎట్ లాస్ట్ మేము 9:45కి అయితే స్టార్ట్ అయ్యాం. సో ఇంకా వెళ్ళే దారిలో టిఫిన్ చేద్దామని ఒక హోటల్ దగ్గర అయితే ఆపాము. అసలు ఫుల్ రష్ ఉండే, కూర్చోడానికి కూడా అసలు ప్లేస్ లేదు. సో ఇంకా పక్కన ఫుడ్ ట్రక్ ఉండే, అక్కడికైతే వెళ్ళిపోయి తినేసాము. నేనైతే ఇడ్లీ తిన్నాను. సో మేము టిఫిన్ చేశాక ఇంకా కురువికి అయితే స్టార్ట్ అయిపోయాము. రిషికి క్యాప్ పెడితే ఎలా చేస్తున్నాడో చూడండి. పాపం ఆ క్యాప్ తీయడానికి రావడం లేదు వానికి. క్యాప్ ఉంచుకో, చల్లగా ఉంది కదా. వద్దా తీయనా మరి? మన రిషి అయితే మంచిగా వెనకాల నిలబడి వెనకాల వచ్చే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటాడు, హాయ్ చెప్పుకుంటూ వాళ్ళతో నవ్వుతూ ఉంటాడు. ఏం చేస్తున్నారన్నా? మెల్లిగా మెల్లిగా అబ్బాయి అవుతుంది మళ్ళీ నీకు. ఇంకా మనం కురవికి అయితే రీచ్ అయిపోయాం. ఈ టెంపుల్ వచ్చేసి మహబూబాబాద్ జిల్లాలో ఉంది. మనకి హైదరాబాద్ నుంచి కురవి వెళ్ళడానికి 3.5 అవర్స్ అయితే పడుతుంది. మేము జస్ట్ ఇలా లోపలికి వెళ్ళామో లేదో అలా క్లోజ్ చేసేసారు. మళ్ళీ 3:30కే ఓపెన్ చేస్తారంట. ఇక్కడ వీరభద్రస్వామి త్రినేత్రుడుగా 10 చేతులతో అతి గంభీరంగా దర్శనం ఇవ్వడం ఇక్కడ ప్రత్యేకత. అక్కడ వెదర్ అయితే చాలా బాగుండే, లైట్గా వర్షం కూడా పడుతుంది. సో ఇంకా మేము కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. సో ఇంకా దర్శనం అయ్యాక తినడానికి అయితే వెళ్తున్నాము. మేము వచ్చేసి శ్రీ వీరభద్ర రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇంకా అక్కడే రిషికి కూడా లంచ్ తినిపించేశాను. రిషికి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. చాలా బాగుంది. చూసారా వెదర్ ఎంత బాగుందో అసలు. ఎక్కడో వర్షం పడుతుంది అనుకుంటా. ఇంకా మేమైతే తినేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మేము ఇంటికి వెళ్ళేసరికి 8:30 అలా అయింది. సో ఇదండి ఈరోజు వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. And also please do like, share and subscribe to our channel Rishi Vlogs. Thank you.